శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. నేను కూడా ఈవెంట్కి వెళ్ళినా, నేను కూడా ఫోటో దిగినా. నేను చెప్తున్నా, అంటే ఫోటో దిగిన వాళ్ళకి వీళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఒక ఏమంటారు దేవుడిలా గోలుస్తారు అల్లు అర్జున్ని. నిజంగా అట్లాంటి వాళ్ళకి ఏదో ఒక రోజు మనకి మళ్ళీ ఫోటో వస్తుందని చెప్పేసి గర్వకారంగా చెప్పుకుంటున్నా. కానీ అట్లాంటి ఈవెంట్ పెట్టాలని చెప్పేసి లైక్ థాట్ వచ్చింది చూసినా అన్న. నిజంగా అది హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసింది అన్న, ట్రెండ్ని ఫాలో కాడు, ట్రెండ్ని సెట్ చేస్తాడని చెప్పేసి. సో ఓవరాల్ గా లైక్ అంటే ఇంతకుముందు ఏ హీరోలు అయినా సరే బర్త్డే సెలబ్రేషన్స్ ఏమున్నా సరే లైక్ బయటకు వచ్చి లైక్ ఒక హ్యాండ్ వేవ్ కూడా అయ్యారు. అట్లాంటిది ఈ రోజు అల్లు అర్జున్ ఇట్లా హగ్ చేసుకొని ముద్దులు పెట్టి కాలు మొక్కి ఇలాంటివన్నీ చేస్తారు. కాబట్టి నిజంగా ఒక స్టెప్ కి, అంటే ఆల్రెడీ ఒక స్టెప్ కి వెళ్ళిపోయిండు. మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ఇంకో స్టెప్ పెరిగిండు అని చెప్పుకోవచ్చు అన్న. గెలవాలంటే కొన్ని రూల్లు ఉంటాయి, 42 రూల్స్ ఉంటాయి. ఆ మధ్య వైరల్ అయింది కూడా కొన్ని అలాంటివి ఉన్నాయి. ఓన్లీ బ్లాక్ డ్రెస్ అల్లు అర్జున్ కంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎలా లేదని చెప్పేసి కూడా ట్రోల్స్ చేస్తారు అన్న. అదే చెప్పిండు ట్రోలర్స్ అందరికి, అరే ఏదైతే మీరు ట్రోల్స్ చేసుకుంటారో, మీరు ట్రోల్స్ చేసుకుంటే మీ జీవితాలు ఇక్కడనే ఉంటాయి. ఎవరినైతే ట్రోల్ చేస్తారో వాళ్ళ జీవితాలు మాత్రం ఇలా ఎదుగుతాయి. ఎందుకనంటే ఒక ఏమంటారు, ఒక స్టార్ని, ఒక పాన్ ఇండియా స్టార్ని చేసిర్రు అన్న ఈ ట్రోలర్స్ మీమర్సే. సో అదే విధంగా ఆయన అది ఒక దీంట్లో కూడా ఒక మాట ఏమన్నారు మళ్ళీ, మీరు ఇట్లా ట్రోలింగ్ అది చేసుకోకుండా మీ ఇష్టమైన లవ్వర్నో ఎవరినో కానీ కలిసి మాట్లాడండి, అప్పుడైనా మీరు కొంచెం హ్యాపీగా ఉంటారని చెప్పేసి. అంటే దాని మీద కూడా ట్రోలే. అంటే మా అల్లు అర్జున్ చెప్పకపోతే మీకు లవర్సే లేరా? అంటే మీరు మీ లవర్ని కలవరా? కొంచెం మనం మాట్లాడితే సెన్స్ ఉండాలి. ఆల్రెడీ చెప్పిందా మీకు ట్రోలర్స్కి, మళ్ళీ ఈ విషయం పైన మళ్ళీ మీరు ట్రోల్ చేస్తుంటే ఇంకా మీకు బుద్ధి ఉందో లేదో అని కూడా నాకు ఏమంటే అర్థమవుతలేదు. అయితే అల్లు అర్జున్ ఇలా అన్నాడు కదా, ఒక పాన్ ఇండియా స్టార్ అయి ఉండి ఇలా ఎలా అంటాడని చెప్పేసి ట్రోల్స్ చేస్తున్నారు కదా. ఇలాంటి ట్రోల్స్ వల్ల అల్లు అర్జున్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అన్న? అల్లు అర్జున్కి నిజంగా చెప్తున్నా, ఈకైనా బరాబర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే డ్రెస్ కోడ్ పెట్టింది, అందరినీ ఒకే విధంగా లాగా చూడాలని చెప్పేసి డ్రెస్ కోడ్ పెట్టిండు. అంతేగాని బ్లాక్ డ్రెస్ వేసుకోవాలి అని అంటే అదొక కోడ్ అన్న. ఇప్పుడు మనం పబ్కి వెళ్తాము, షూ కంపల్సరీ వేసుకోవాలని ఎట్లుంటుంది అన్న? సో అక్కడ కొన్ని ఏమంటారు రూల్స్ ఉంటాయి కాబట్టి ఆ రూల్స్ పాటించి వెళ్ళాలి. ఇప్పుడు ఎవరెవరో పక్కన హీరోలు అందరు ఏమంటారు, పక్కన హీరోల ఫ్యాన్స్ అందరు మాట్లాడతారు ఏమని, ఇదంతా బొంగులో ఈవెంట్ అంట అదే అని చెప్పేసి మాట్లాడతారు. మా దేవుడు మాకు ఎక్కువనే, మా ఆర్మీ మాకు ఎక్కువనే, మా హీరో మాకు ఎక్కువనే. అర్థమవుతుందా? అసలు ఇన్ని రోజులు అయిందన్న చిన్న చిన్న హీరోలే కలవడానికి అంటే కొంచెం ఈగో చూపిస్తారు. అంటే నేను హీరోని ఎందుకు కలవాలని చెప్పేసి. అట్లాంటిది ఒక పాన్ ఇండియా స్టార్, ఒక నేషనల్ అవార్డు తీసుకున్న స్టార్ ఫ్యాన్స్ని కలుస్తున్నా అంటే మేము గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. కాలే వాళ్ళకి గాలుతాయి అన్న. మా హీరో కూడా అదే చెప్పిండు, అరే కాలే వాళ్ళు ఎవరైనా ఉంటే వాటర్ పోసుకుంటారా చల్లాడతారని చెప్పేసి. మీరు ఇంకా ఫ్లేమ్ ఎక్కువ పెంచుకుంటే అది మీ ఇష్టం. ఆల్రెడీ ఏమంటారు, ఒక హీరోని, ఒక పాన్ ఇండియా హీరోని చేసిర్రు, ఇంకా నేషనల్ అవార్డు కూడా తెప్పించారు. ఇంకా 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 చేసేసి ఆస్కర్ అవార్డులు ఏమైనా ఉంటే అవి కూడా ఇప్పించేయండి, పర్వాలేదు మాకు. అయితే అల్లు అర్జున్ మాట చెప్పాడు కదా, ఫ్యాన్స్కి యాంటీ ఫ్యాన్స్కి ట్రోల్స్ ఆపేసేయని చెప్పేసి. సరే యాంటీ ఫ్యాన్స్ పక్కన పెడితే ఫ్యాన్స్ ఇక్కడ నుంచి ట్రోల్స్ ఆపేస్తారు. నిజంగా ఒకటే, ఫ్యాన్స్ అయినా యాంటీ ఫ్యాన్స్ అయినా సరే మీకు మీ ఏమంటారు లైక్ ఏదైతే మీరు బతుకుతుర్రో మీకు అది ఉంది. అర్థమవుతుందా? అంటే మా హీరో ఏం చెప్పిండనంటే, అరే మీరు నా పైన ట్రోల్ చేసి ఏమంటారు మన ఫ్యాన్స్ వేరే హీరోల మీద ట్రోల్ చేసి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి. మీరు అట్లా చేసుకుంటే మీరు అంతే ఉంటారు. ఏదైనా మీ ఇష్టం వచ్చిన పని చేయండి, ఎదుగుదల అనేది కనిపిస్తుంది. మీ ఫ్యామిలీతోని, మీ పిల్లలతోని సుఖంగా ఉండొచ్చు అని చెప్పేసి మా బాయ్ ఇట్లా చెప్పిండు. మరి వేరే వాళ్ళకి ఎట్లా అర్థమైందో తెలియదు. కానీ ఒకటే చెప్తున్నా, బాయ్ అంటే ట్రెండ్ ఫాలో అయ్యాడు కాదు, ట్రెండ్ సెట్ చేసేవాడు. మళ్ళీ ఒకసారి సెట్ చేసిండు. మీ హీరోలు కూడా మీ గురించి ఏమంటారు ఇలానే లైక్ ఫ్యాన్స్ మీట్ పెట్టాలని చెప్పేసి నిజంగా అనుకుంటున్నా. మీకు ఆ రోజన్నా సరే ఈ మంట అనేది తగ్గుతుంది కొంచెం అని చెప్పేసి. అప్పటి వరకు ఈనో తాగండి భయ్యా, చల్లారిపోద్ది.